హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్న మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్స్. ఈరోజు మనము G+1 హై లెవెల్ వర్క్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. హై లెవెల్ వర్క్ ఈ G+1 ఫ్లోర్లకైనా సరే, టవర్లకైనా సరే, ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఫ్లో ఎఫ్ఎఫ్ లెవెల్ కంటే బాత్రూమ్ ఎఫ్ఎఫ్ లెవెల్ డౌన్ ఉండాలి. ఆ డౌన్ ఉండాలనుకుంటే ఈ హై లెవెల్ వర్క్ చేయాలి. బాత్రూమ్ లోపల ఉండే వేస్ట్ వాటర్ కోరింగ్ వేసి కింది నుంచి హై లెవెల్ పైపింగ్ వేస్తే బాత్రూమ్ డౌన్ వస్తుంది. కొందరు అలా చేయకుండా మీద ఫ్లోరింగ్ నుంచి మీదకి పైపులు వేస్తే దాని వలన బెడ్రూమ్ కంటే బాత్రూమ్ హైట్ వస్తుంది. అది కరెక్ట్ వర్క్ కాదు. ఫ్యూచర్లో పైపు డ్యామేజ్ అయ్యి కింది ఫ్లోర్లకు వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ హై లెవెల్ వరకు చేసుకుంటే ఇంటికి ఎప్పుడైనా సేఫ్టీగా ఉంటుంది, మరియు వర్క్ బాగుంటుంది కూడా. ఈ హై లెవెల్ వరకు స్టెప్ చేసే ముందు మెజర్మెంట్ స్లీవ్లు పెట్టుకునే పడుతుంది. బీమ్ లోపల కంపల్సరీ స్లీవ్లు పెట్టుకోవాలా. కోరింగ్ వేపిస్తే కోరింగ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే కోరింగ్ వేస్తే మాత్రం ఇబ్బంది, స్టీల్ కట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4 ఇంచుల పైప్ కోసం 5 ఇంచుల స్లీవ్లు పెట్టుకుంటే మనకు స్టీల్ కట్టే ఛాన్సెస్ ఉండవు అన్నట్టు. స్లీవ్లు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా పైపింగ్ చేసుకోవచ్చు.